ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చూడండి, ఈరోజు మనం టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. టెస్టింగ్ ప్రాజెక్ట్. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ అంటే డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం మనం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్. సో మనం ఏదైతే ఎండ్ యూజర్ పార్ట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నామో వీటిని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ప్రాజెక్ట్. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో రియలైజేషన్ ఫేజ్ లో జరుగుతుంది టెస్టింగ్ అంతా కూడా. టెస్టింగ్ అంటే ఏంటి? రియలైజేషన్ ఫేజ్ లో టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్ ఇన్ యాక్టివేట్ మెథడాలజీ. అంటే S/4HANAది SAP మెథడాలజీలో కూడా మనకి రియలైజేషన్ ఫేజ్ ఉంది. సో రియలైజేషన్ ఫేజ్ లో ఈ టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా లేదా ఎంట్రీస్ పోస్ట్ చేసి చెక్ చేస్తారు. దీన్ని టెస్టింగ్ అంటారు. ఓకేనా? సో SPRO స్క్రీన్లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయా లేదా ఎలా తెలుస్తుంది? టెస్టింగ్ ప్రాజెక్ట్ ద్వారా తెలుస్తుంది. మీరు ఈ క్లాస్ విన్నారంటే మీ రెజ్యూమ్లో టెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది రియలైజేషన్ ఫేజ్ లో ఉంటుంది. SAP మెథడాలజీ అండ్ యాక్టివేట్ మెథడాలజీ ఏదైనా సరే రియలైజేషన్ స్టేజ్ లో ఉంటుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. ఎగ్జాంపుల్ చూడండి, మనకి SPRO స్క్రీన్ ఉంది. ఇప్పుడు SPRO స్క్రీన్ లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. SPRO స్క్రీన్ బిలాంగ్స్ టు కన్సల్టెంట్. ఆల్ కన్సల్టెంట్ SPRO స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు? కాన్ఫిగరేషన్స్ చేస్తాం. మరి ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ఎండ్ యూజర్ ఎక్కడ వర్క్ చేస్తారు? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. కన్సల్టెంట్ SPRO స్క్రీన్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. మరి ఎండ్ యూజర్స్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేస్తారు. ఏం చేస్తారు? మాస్టర్ డేటా క్రియేషన్, GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇదంతా మాస్టర్ డేటా క్రియేషన్. డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఎంట్రీస్ కిందకి వస్తుంది. తర్వాత రిపోర్ట్ జనరేట్ చేస్తారు. రిపోర్ట్స్. ఈ 3 ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే మాస్టర్ డేటా క్రియేట్ చేయటం, డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయటం, రిపోర్ట్ జనరేట్ చేయటం మొత్తం కూడా టెస్టింగ్ కిందకు వస్తుంది. అర్థమైందా? టెస్టింగ్ కిందకు వస్తుంది. అర్థమవుతుందా? వినిపిస్తుందా వాయిస్ క్లియర్గా? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ, పోస్టింగ్, రిపోర్టింగ్, ఇవన్నీ కూడా టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ప్రాసెస్. టెస్టింగ్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసి కరెక్ట్ గా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుందా లేదా టెస్ట్ చేయటానే టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సో చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఇంతకుముందు మనం ఈ స్లైడ్ గురించి డిస్కస్ చేసాం. చూడండి, సో SAPలో 3 సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ ఎన్ని పార్ట్స్ గా ఉంటుంది? 3 పార్ట్స్ గా ఉంటుంది. డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ డివైడెడ్ 3 పార్ట్స్. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. సో 100 లో చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. ఇక చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. సో 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా 300కి మూవ్ చేస్తారు. ఇక టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో 100 లో చేసేటటువంటి ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా 300కి మూవ్ చేస్తారు. దీన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఈ 200 క్లయింట్ అనేది దేనికి సంబంధించింది? ఈ 200 క్లయింట్ అనేది అబాప్కి సంబంధించింది. ప్రోగ్రామింగ్ అప్డేట్స్కి ఉపయోగిస్తారు. ఎనీవే 100 తర్వాత 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా 300కి మూవ్ చేస్తారు. ఇక టెస్టింగ్ లో సక్సెస్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ నుండి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి TR ద్వారా మూవ్ చేస్తారు.
TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. With help of TR, we can move the configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. సో ఇక్కడ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది 300లో. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో క్లయింట్ నెంబర్ 400లో కూడా టెస్టింగ్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఆడిటింగ్ పార్ట్నర్స్. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత ఇక్కడ కూడా ఫైనల్ అయిపోయింది. ఇక్కడ క్లయింట్ లెవెల్, దీన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. అంటే క్లయింట్ సైడ్ వాళ్ళు కూడా వచ్చి టెస్ట్ చేసుకుంటారు. ఇక్కడ కూడా సక్సెస్ అయితే ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. ఇది ప్రాసెస్. అర్థమైంది ఇంతవరకు? వెరీ గుడ్. ఇదే క్లాస్ అంతా. ఇది ఈ ఒక్క ఇమేజ్లో నేను చెప్పింది మీకు అర్థమైతే మిగతాదంతా మీకు అర్థమైపోతుంది. సో టోటల్గా ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 3 సర్వర్స్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో మనం ఏం చేస్తాము? 3 పార్ట్స్ ఉన్నాయి. క్లయింట్ నెంబర్ 100లో మనం కాన్ఫిగరేషన్స్ చేస్తాం. 100లో మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ చేస్తాం. క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు ఇక్కడ చేసేవాళ్ళని. ఇక్కడ నుండి 300కి మూవ్ చేస్తాం. టెస్టింగ్ పార్ట్నర్స్ టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. క్వాలిటీ అష్యూరెన్స్కి వెళ్తారు. ఇక్కడ చేసే వాళ్ళని ఏమంటారు? క్వాలిటీలో చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. క్వాలిటీలో టెస్టింగ్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇక్కడ క్లయింట్ లెవెల్లో వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకుంటారు. ఇక్కడ కూడా సక్సెస్ అయితే గో లైవ్కి వెళ్ళిపోతుంది ప్రాజెక్ట్ అనేది. ఇట్లా ఉంటుంది. ఇది ఈ ఒక్క పార్ట్ గురించే మనం ఇక్కడ మొత్తం డిస్కస్ చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, రిపోర్ట్ జనరేషన్. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్. Testing is nothing but accounting entry posting, master data creation and report creation. Reports creation అని చెప్పచ్చు. Whatever activities you did on SAP Easy Access screen, that is called testing. Whatever activities you did on SAP Easy Access screen, that is called testing. సో ఏదైతే వాట్ ఎవర్ యాక్టివిటీస్ యూ డిడ్ ఇన్ SAP Easy Access స్క్రీన్, దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. ఏదైతే SAP Easy Access స్క్రీన్లో మనం చేస్తాం కదా రెగ్యులర్గా, అదే టెస్టింగ్ అంటే. కాకపోతే ఈ సర్వర్స్లో చేస్తుంటాం. ఈ క్లయింట్ని బేస్గా చేసుకుని చేస్తాం. టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్ అండ్ రిపోర్ట్ క్రియేషన్. ఇదంతా కూడా టెస్టింగ్లోకి వస్తుంది. తర్వాత చూడండి SAP Easy Access స్క్రీన్. SAP Easy Access స్క్రీన్లో ఏం చేస్తాము? We will do master data creation, document entry posting and reporting. Master data creation, document entry posting and reporting. These 3 activities depends on the testing. ఏదైతే మాస్టర్ డేటా క్రియేట్ చేస్తామో, డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తామో, రిపోర్ట్స్ జనరేట్ చేస్తామో, దిస్ 3 యాక్టివిటీస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది టెస్టింగ్. దీన్ని టెస్టింగ్ అంటారు. దిస్ 3 టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ టెస్టింగ్. ఏమైతే మనం డాక్యుమెంట్, మాస్టర్ డేటా, GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తామో దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, దీన్ని కూడా టెస్టింగ్ అనే అంటారు. అండ్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. రిపోర్టింగ్, ఎందుకు గవర్నమెంట్కి రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి, రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం, దీన్ని కూడా టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే ఈ 3 ప్రాసెస్. అర్థమైందా? మాస్టర్ డేటా క్రియేట్ చేయటం, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయటం, రిపోర్ట్ జనరేట్ చేయటం. ఈ 3 యాక్టివిటీస్ ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ని రకరకాలుగా డివైడ్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్,
యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్. ఇవన్నీ కూడా టెస్టింగ్స్ అన్నమాట. ఇన్ని రకాల టెస్టింగ్స్ చేస్తారు ఎస్ఏపిలో. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేశారు, మీరు కాన్ఫిగరేషన్ చేశారు, చేసిన తర్వాత ఇన్ని రకాల టెస్టింగ్స్ చేస్తారు. ఇవన్నీ టెస్టింగ్స్ అన్నమాట. టెస్టింగ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేటింగ్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. చూద్దాం. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? యూనిట్ టెస్టింగ్, it is nothing but individual submodule testing or individual module testing. Unit testing we will do in the development server. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఒక మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో జిఎల్ అనేది ఒక సబ్ మాడ్యూల్, ఏపీ ఒక సబ్ మాడ్యూల్, ఏఆర్ ఒక సబ్ మాడ్యూల్. ఇవన్నీ ఏంటి? సబ్ మాడ్యూల్స్. సో యూనిట్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ వి విల్ డూ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. జిఎల్ టెస్టింగ్ అంటే దేని కిందకు వస్తుంది యాక్చువల్గా? R2R కిందకు వస్తుంది. ఏపీ అంటే అకౌంట్ పేయబుల్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P. ఏఆర్ అంటే O2C, ఆర్డర్ టు క్యాష్. O2C కిందకి వస్తుంది. ఇవన్నీ కూడా టెస్టింగ్స్ అన్నమాట. డిఫరెంట్ టెస్టింగ్స్. సో జిఎల్ టెస్టింగ్లో ఏం చేస్తారు? జిఎల్ అకౌంట్ క్రియేట్ అవుతుందా లేదా? జిఎల్ క్రియేషన్ ఎక్కడ చేస్తాం మనం? FS00. అంతే కదా? ఎక్కడ చేస్తాము మనం? FS00లో చేస్తాం. జిఎల్ క్రియేషన్ FS00లో చేస్తాం. డాక్యుమెంట్ పోస్టింగ్ FB50లో పోస్ట్ చేస్తాం. FB50 లేదంటే F-02లో పోస్ట్ చేస్తాం. ఓకేనా? తర్వాత రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. సో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. రిపోర్ట్స్ ఎక్కడ చేస్తాం మనం? మామూలుగా జిఎల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు? FBL3N. FBL3N లేదంటే ఇంకా ఏం చెప్పొచ్చు? ఇంకెక్కడ చేస్తాం రిపోర్ట్స్ అన్నీ కూడా? FB10N సార్. FB10N. FBనా? FS10N. ఓకే. లేదంటే ఇంకెక్కడ చేయొచ్చు? F.01. ఇంకొక టీ కోడ్ ఏముంది? అండ్ SAP1. ఇవి టీ కోడ్స్. ఓకేనా? ఇవి టీ కోడ్స్. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FS10N GL బ్యాలెన్సెస్, F.01 రిపోర్ట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తాం. అండ్ SAP1లో కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేస్తాం. నెక్స్ట్ అకౌంట్ పేయబుల్, వెండర్ క్రియేషన్, XK టీ కోడ్ ఏంటి? XK01. XK01 లేదంటే FK01లో కూడా చేయొచ్చు. FK01. S/4HANA అయితే BP. ద్వారా క్రియేట్ చేస్తాం. తర్వాత వెండర్ పోస్టింగ్ FB60. ఇవన్నీ రిపోర్ట్స్ కదా. ఎంట్రీస్ పోస్ట్ చేయడం ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్.
ఇంకోటి ఏంటి F-43 డబల్ స్క్రీన్ చెప్పట్లేదు ఎవరు. టీ కోడ్స్ గుర్తుపెట్టుకోకపోతే కష్టం. ఇది వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. మరి వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 F-53 ఇవి టీ కోడ్స్. వెండర్ రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ చేస్తాము? వెరీ గుడ్. FBL1N. ఇంకోటి ఏం చెప్పచ్చు? FK10N ఇక్కడ. ఇంక ఇవి కామన్. F.01 SAP1 ఇవి కామన్. ఇవి టోటల్ రిపోర్ట్స్ వస్తాయి ఇక్కడ ఇట్లా. తర్వాత అకౌంట్ పేయబుల్ అంటే కస్టమర్ క్రియేషన్, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? XK02 XD02 XD01 XD01 లేదంటే ఇంకోటి కోడ్ కూడా ఉంది. ఏంటది? FD01. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మరి. XD01 FD01 కస్టమర్ క్రియేషన్. S/4HANA అయితే ఏమి ఉపయోగిస్తాం? బీపీ. వెండర్ కి బీపీఏ, కస్టమర్ కి బీపీఏ. XK01 XK02 XK03 XK04 ఇవన్నీ తీసేశారు S/4HANAలో. ఓన్లీ బీపీఏ. కస్టమర్ కైనా వెండర్ కైనా ఒక 10 టీ కోడ్లు లేపేశారు. ఓన్లీ బీపీ ద్వారా ఈ 10 టీ కోడ్లు వర్క్ చేస్తాయి. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FB70 సింగిల్ స్క్రీన్. ఇంకోటి ఏంటి? F-22 sir. F-22 డబల్ స్క్రీన్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-28. అంతేనా? తప్పు చెప్తున్నానా? చూడండి. తర్వాత ఒక్కసారి మర్చిపోతాను నేను. తర్వాత చూడండి, కస్టమర్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్. ఎక్కడ కస్టమర్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఏముంది? FBL5N sir. వెరీ గుడ్. FBL5N. ఇంకా ఇంకొక రిపోర్ట్ కస్టమర్ బ్యాలెన్సెస్ ఎక్కడ చూస్తాం? FD10N. తర్వాత ఇవి కామన్. ఇంకా ఇవన్నీ కామన్. ఇవి కామన్. ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. ఎండ్ యూజర్ జాబ్స్ కొట్టడం డెడ్ ఈజీ. నిన్న మన ట్రైనర్ ఒక అతను మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు, వెంకటేశ్వరరావు ఆయన పేరు. 3 years నుంచి ఎండ్ యూజర్గా వర్క్ చేశాడు. రీసెంట్గా జాబ్ మానేశాడు. ఎందుకు మానేశాడు? సార్ ఎండ్ యూజర్గా చేసి బోర్ కొడుతుంది సార్. ఏముంది సార్ అక్కడ, నేను కన్సల్టెంట్గా వెళ్తాను సార్, నాకు 6 lakhs శాలరీ వస్తుంది అన్నారు. వెళ్ళమని చెప్పాను. వీడియోస్ కావాలంటే ఇచ్చాను, రెజ్యూమ్ చెక్ చేయమని చేసి ఇచ్చాను. సో SAP నేర్చుకుంటే కన్సల్టెంటే కాదు, ఎండ్ యూజర్గా కూడా వెళ్ళొచ్చు. మీరు ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ చూపించుకుంటే 6 lakhs ఇస్తారు ప్యాకేజ్. మంత్లీ 50,000. డైలీ 10 hours వర్క్ చేయాలి. మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. US కంపెనీస్ కూడా వర్క్ చేయొచ్చు. ఈయన చైనా వెళ్ళారు. చైనా ప్లస్ 1 or 2 countries కూడా వెళ్ళొచ్చారంట. మంచి డిమాండ్ ఉన్న జాబ్. కానీ డాంకీ జాబ్, కష్టపడాలి. ఎప్పుడు డేటా ఎంటర్ చేస్తూ ఉండాలి సిస్టంలో. ఒక ఎక్సెల్ షీట్ ఇస్తారు మీకు, సాఫ్ట్ కాపీ. ఇంకో డెబిట్ ఎంట్రీ ఏంటి, క్రెడిట్ ఎంట్రీ ఏంటి తెలియపోయినా పర్వాలేదు. ఇక్కడే మీరు ఇంటర్వ్యూ ఒకటే పాస్ అయితే చాలు. బోర్డర్ క్లాస్ అయ్యారంటే చాలు. ఇంటర్వ్యూ అనే బోర్డర్ క్లాస్ అయ్యి జాబ్లోకి వెళ్ళారంటే చాలు, మొత్తం అక్కడే చేసుకోవచ్చు. అది. సో ఇవన్నమాట, ఇవన్నీ GL టీమ్. సో రిపోర్ట్స్ యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏమైతే టీ కోడ్ మనం చెక్ చేసామో ఇవన్నీ కూడా
సబ్ మాడ్యూల్స్ అకౌంట్ పేయబుల్, సారీ R2R సబ్ మాడ్యూల్ జిఎల్ క్రియేట్ చేశాం కదా. తర్వాత ఏపీ సబ్ మాడ్యూల్, ఏఆర్ సబ్ మాడ్యూల్. సో వీటిలో ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతుంది ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ ఏవైతే టీ కోడ్ డిస్కస్ చేసామో ఇవన్నీ చేస్తారు. దీన్ని ఏమంటారంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. ఇంకా చాలా ఉంటాయండి. యూనిట్ టెస్టింగ్ అంటారు, మేజర్గా ఇవి యూనిట్ టెస్టింగ్ అంటారు. తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ క్రాస్ సిస్టమ్ టెస్టింగ్. FI టు MM ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా అంటే ఏంటి? P2P, ప్రొక్యూర్ టు పే. ఇక్కడ మనం యాక్చువల్గా వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం, వితౌట్ POతో చేస్తాం, పర్చేజ్ ఆర్డర్ తీసుకోవట్లా. కొన్ని పర్చేజ్ ఆర్డర్ తీసుకుని కూడా పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే P2P ఎంట్రీ పోస్టింగ్. O2C, ఆర్డర్ టు క్యాష్. P2P అసలు యాక్చువల్గా వెండర్ దేనికి సంబంధించిన వాడు? MM మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాడు. సరే P2P మనం వేరే వైపు వెళ్ళిపోతున్నాం, అలా కాదు, ఇక్కడ దీని మీద ఫోకస్ చేద్దాం. సో P2P ఎంట్రీ పోస్టింగ్స్, O2C ఆర్డర్ టు క్యాష్ ఎంట్రీస్ పోస్ట్ చేయటం. FI టు MM ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగిందా లేదా? ఈ రెండు ఎంట్రీ పోస్ట్ అయిందంటే మీనింగ్ ఏంటి? FI టు MM ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్గా జరిగినట్లు. ఎక్కడ జరుగుతుంది? FI టు MM ఇంటిగ్రేషన్ OBYC ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టీ కోడ్, ఇంటర్వ్యూలో డ్యామ్ షూట్ కడతారు. OBYC ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను మళ్ళీ. తర్వాత FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరిగింది? VKOA ఇది ఒక ఇంపార్టెంట్ టీ కోడ్. ఓకేనా? సో ఇంటిగ్రేషన్స్ ప్రాపర్గా జరిగినాయా లేదా ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో చేస్తారు. యూనిట్ టెస్టింగ్ అంటే GL R2R టెస్టింగ్, AP టెస్టింగ్ అంటే P2P టెస్టింగ్, AR అంటే అకౌంట్ రిసీవబుల్, ఆర్డర్ టు క్యాష్. ఇవన్నీ కూడా టెస్టింగ్స్ యూనిట్ టెస్టింగ్ కిందకు వస్తాయి. యూనిట్ టెస్టింగ్ అంటే SAPలో ఉన్నటువంటి అంటే FICOలో ఉన్న సబ్ మాడ్యూల్స్. SAP FICO ఒక మాడ్యూల్, ఇదొక సబ్ మాడ్యూల్, ఇదొక సబ్ మాడ్యూల్, ఇదొక సబ్ మాడ్యూల్. ఇవన్నీ ప్రాపర్గా ఎంట్రీస్ పోస్ట్ అవుతున్నాయో చెక్ చేస్తారు. దీన్ని ఏమంటారు? యూనిట్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, FI నుండి MM ప్రాపర్గా ఇంటిగ్రేట్ అయిందా లేదా. O2C ఆర్డర్ టు క్యాష్, FI నుండి SD. O2C అంటే దేనికి సంబంధించింది? SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు దీన్ని, SD. P2P అంటే MM సంబంధించింది. సో ఇంటిగ్రేషన్స్ అన్ని ప్రాపర్గా జరిగినాయా లేదా చెక్ చేస్తారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. తర్వాత చూడండి రిగ్రెషన్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే మీనింగ్ అంటే రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ G రిపోర్ట్స్. క్లయింట్ స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి సాటిస్ఫై అవ్వడు. అవునప్పుడు ఏం చేస్తాం మనం? కస్టమైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. స్టాండర్డ్ రిపోర్ట్స్తో జనరేట్ అవ్వడం, క్లయింట్ సాటిస్ఫై అవ్వలేదు, కస్టమైజ్ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఆ రిపోర్ట్స్ అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా G రిపోర్ట్స్ అంటారు వాటిని. మనకి గ్యాప్ అనాలిసిస్ ఉంది కదా, గ్యాప్ అనాలిసిస్లో క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయలేకపోతే ABAP హెల్ప్ తీసుకుని మనం ఏం చేస్తాము? గ్యాప్ అనాలిసిస్ని ఫుల్ఫిల్ చేస్తాం. మీకు ఎందుకు నేను చెప్పాను గ్యాప్ అనాలిసిస్ గురించి చెప్పాను ఇంటిగ్రేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే మాన్యువల్ రిపోర్ట్స్ ఫుల్ఫిల్ చేయలేవో వాటి కోసం ABAP హెల్ప్ తీసుకుని సపరేట్గా కస్టమైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. వీటిని G రిపోర్ట్స్ అంటారు. ఇవి పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా చెక్ చేస్తారు. G ఫీల్డ్స్ అంటే మీనింగ్ ఏంటి? G ఫీల్డ్స్ అంటే మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? అడిషనల్ ఫీల్డ్స్ ఏమైనా కావాలా? ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనం చూడండి 0002 పేమెంట్ టర్మ్ చూసాం. 0002లో పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ అనుకున్నాం. సో ఇక్కడ 0002 తీసుకుంటే ఏమవుతుంది? కస్టమర్కైనా వెండర్కైనా సో విత్ ఇన్ 14 daysలో పే చేస్తే 3% వస్తుంది.
30 డేస్లో పే చేస్తే 2% వస్తుంది. మరి 45 డేస్కి ఏం లేదు, ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలి ఇక్కడ. వీటిని ఏమంటారు? జీ ఫీల్డ్స్ ఎక్స్ట్రా ఎవాపర్ చేస్తాడు. ఇక్కడ ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలి, ఎవాపర్ చేస్తాడు, జీ ఫీల్డ్స్ అంటారు. అవి సరిగా వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటారు. FB 50కి వెళ్తున్నాను. ఇక్కడ ఏమున్నాయి? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఉంది. ఇంకేదైనా ఎక్స్ట్రా కాలం ఇక్కడ యాడ్ అవ్వాలి. ఎవరు చేస్తారు? ఎవాపర్ చేస్తాడు. ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా కాలం కావాలి, ఎవాపర్ చేస్తాడు. ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా కాలమ్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి, ఎవాపర్ చేస్తారు. దీన్ని ఏమంటారు? జీ ఫీల్డ్స్. జీ ఫీల్డ్స్ అంటారు. రిపోర్ట్స్ అంటే కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ఎలా జనరేట్ అవుతుంది. జీ ఫీల్డ్స్ అంటే ఎక్స్ట్రా ఫీల్డ్స్ అన్నమాట. స్టాండర్డ్ ఎస్ఏపిలో లేనటువంటి ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏమన్నా డిఫైన్ చేసుకుంటాం. లేదంటే మీరు కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? FB 70 ఎంటర్. సో ఇక్కడ ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలి. సో ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలంటే ఎవరు చేస్తారు? ఎవాపర్ చేస్తాడు. పేమెంట్ ట్రాన్సాక్షన్, ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలి, ఎవరు చేస్తారు? ఎవాపర్ చేస్తాడు. ఇట్లా ఎడిషనల్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటాయి, జీ ఫీల్డ్స్, అవి వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేస్తారు. జీ ఫీల్డ్స్ అంటే ఏంటి? జీ ఫీల్డ్స్ మీన్స్ న్యూ ఫీల్డ్స్ అవి. తర్వాత టీ కోడ్స్, కస్టమైజ్ టీ కోడ్స్ ఉంటాయి కొన్ని. కస్టమైజ్ టీ కోడ్స్ సో డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్లో చేసేసారు. సో కస్టమైజ్ టీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి? మనం GL పోస్ట్ చేయాలి. ఏం ఉపయోగిస్తాం మనం? FB 50 ఉపయోగిస్తాం. FB 50 ఇది టీ కోడ్, FB 50. సో FB 50కి ముందు ఒక ఫీల్డ్ యాడ్ చేస్తారు, జెడ్ యాడ్ చేసాడు కొన్ని. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? యాక్చువల్గా ఎంట్రీస్ అనేవి ఇక్కడ పోస్ట్ చేసేస్తున్నాం. కొన్ని చోట్ల అలా కాదు. కొన్ని కంపెనీలు ఏముంటుందంటే కస్టమైజ్ టీ కోడ్స్ ఉంటాయి. FB 50 కాదు, FB 50కి ఒక లెటర్ యాడ్ చేస్తాడు ముందు. వీటిని కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. ఫస్ట్ ఎక్సెల్లో ఒకేసారి ఒక 20 ఎంట్రీస్ యాడ్ చేస్తారు. యాడ్ చేసి SAPలోకి అప్లోడ్ చేసి పోస్ట్ చేస్తారు. ఒకేసారి 20 ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి. అట్లా టీ కోడ్స్ కొత్తగా ఏదైనా టీ కోడ్స్ అంటే ఏంటి? కస్టమైజ్ టీ కోడ్స్. ఇవన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తాయా లేదా? దిస్ టెస్టింగ్ we will do on the development system and quality system. If we can do additional developments on the standard SAP, the development is working fine or not. It is working fine or not. అంటే ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా? సో ఇవన్నీ చెక్ చేస్తారు. రిగ్రెషన్ అంటే మీనింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ జీ రిపోర్ట్స్. ఇట్స్ మీన్స్ న్యూ రిపోర్ట్స్, న్యూ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. రిపోర్ట్ జనరేట్ అవుతున్నాయా లేదా? జీ ఫీల్డ్స్, అడిషనల్ ఫీల్డ్స్ వస్తున్నాయా, పనిచేస్తున్నాయా లేదా? అండ్ ఇంకేం చెప్పచ్చు? న్యూ టీ కోడ్స్. ఇట్ మీన్స్ కస్టమైజ్ టీ కోడ్స్. The testing we will do on the development system and quality system. ఈ టెస్టింగ్ ఎక్కడ చేస్తాము? ఇవన్నీ కూడా డెవలప్మెంట్ సిస్టమ్ అండ్ క్వాలిటీ సిస్టంలో వర్క్ చేస్తాం. If you do any additional development on standard SAP, the development is working fine or not. సో ఈ మనం కొత్తగా ఏమైతే చేస్తామో ఆ డెవలప్మెంట్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అది ఇక్కడ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే అది. కొత్తగా క్రియేట్ చేసుకున్న ఫీల్డ్స్ లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకున్నటువంటి టీ కోడ్స్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటాం. ఓకేనా? జీ రిపోర్ట్ టెస్టింగ్ అంటే రిపోర్ట్ జనరేషన్ ప్రాసెస్ అన్నమాట. జీ రిపోర్ట్స్, ఇది రిపోర్ట్ జనరేట్ అవుతుందా లేదా. జీ ఫీల్డ్స్ అంటే ఏంటి? ఫీల్డ్స్ వర్క్ అవుతున్నాయా లేదా, కొత్తగా క్రియేట్ చేశారు, ఇక్కడ ఏమైనా కొత్త ఫీల్డ్ యాడ్ అయింది, అవి వర్క్ అవుతున్నాయా లేదా. టీ కోడ్స్ వర్కింగా లేదా, ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, జీ ఫీల్డ్స్ కానీ లేదంటే టీ కోడ్స్ కానీ వర్క్ అవ్వట్లేదు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఎవాపర్ని కాంటాక్ట్ చేయాలి. ఇట్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ, we will inform to the ABAP consultant. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? అబాపర్కి ఇన్ఫార్మ్ చేయాలి. టీ కోడ్స్, జీ ఫీల్డ్స్ ఇవన్నీ క్రియేట్ చేసింది అబాపరే కదా, అవి పనిచేయట్లేదు కాబట్టి అబాపర్ని కాంటాక్ట్ చేస్తాం.
రోల్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ స్పెసిఫిక్ టీ కోడ్. ఇది డెమో సర్వర్ కాబట్టి మీకు అన్ని టీ కోడ్స్కి యాక్సెస్ ఉంది. అదే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, అన్నిటికీ యాక్సెస్ ఉంటుందా? నో. మీరు అకౌంట్ పేయబుల్లో వర్క్ చేస్తుంటే ఓన్లీ ఏపీ టీ కోడ్స్ మాత్రమే వర్క్ చేస్తాయి. అకౌంట్ రిసీబుల్లో వర్క్ చేస్తుంటే అకౌంట్ రిసీబుల్ టీ కోడ్స్ మాత్రమే వర్క్ చేస్తాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. ఏపీ ఎండ్ యూజర్ ఓన్లీ ఏపీ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. ఏఆర్ ఎండ్ యూజర్స్ ఓన్లీ ఏఆర్ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. అంటే అకౌంట్ పేయబుల్లో పనిచేసే వాళ్ళకి అకౌంట్ పేయబుల్ టీ కోడ్సే వర్క్ అవ్వాలి. అకౌంట్ రిసీబుల్లో పనిచేసే వాళ్ళకి అకౌంట్ రిసీబుల్ వాళ్ళనే ఆ టీ కోడ్స్ మాత్రమే వర్క్ అవ్వాలి. అలాగే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరిస్తారు? బేసెస్ కన్సల్టెంట్. ఎస్ఐపి లాగిన్ చేయాలి, యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి. ఎవరిస్తారు? బేసెస్. అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా? ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్స్. ఏపీ అకౌంట్ పేయబుల్ ఎండ్ యూజర్స్ అందరికి అకౌంట్ పేయబుల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉండాలి. అకౌంట్ రిసీబుల్ ఎండ్ యూజర్స్కి అకౌంట్ రిసీబుల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉండాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. హియర్ మేజర్ వర్క్ ఈజ్ బేసెస్ కన్సల్టెంట్. ఎవరు వర్క్ చేస్తారు ఇక్కడ? బేసెస్ కన్సల్టెంట్కి సంబంధించింది ఈ రోల్ టెస్టింగ్ అనేది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం కదా, అట్లా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి? జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. We will do the ABAP consultant with help of basis consultant. సో పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఎస్ఏపిలో మీరు కమాండింగ్ ఫీల్డ్లో ఒక టీ కోడ్ ఇచ్చారు, అది చాలా స్లోగా వస్తుంది, రావట్లేదు, బ్రౌజ్ అవుతూ ఉంది సర్వర్, అంటే పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా? పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా అవుతుందా లేదా? స్లాష్ అని ఇచ్చాం, వెంటనే రియాక్ట్ అయింది సిస్టమ్. సో ప్రాపర్గా ఇది వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా? ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ ఎవరు చూస్తారు? పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో చూస్తారు. జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ విల్ డూ ది అబాప్ కన్సల్టెంట్ విత్ హెల్ప్ ఆఫ్ బేసిస్ కన్సల్టెంట్. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్. దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ సిస్టమ్. గోల్డెన్ క్లయింట్ ఇన్ క్వాలిటీ సిస్టంలో చేస్తారు. ఇది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. ఇందులో 500 ఏమంటారు? గోల్డెన్ క్లయింట్ అంటారు. ఇది క్లయింట్ లెవెల్లో ఉన్న ఎండ్ యూజర్స్, టాప్ లెవెల్లో ఎవరైతే ఎండ్ యూజర్స్ డిపార్ట్మెంట్లో సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్ ఇట్లా ఉంటారు, వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. క్లయింట్ లెవెల్ ఈ 500 అనేది, క్లయింట్ లెవెల్. సో యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎంట్రీ మీరు పోస్ట్ చేసి మీరు చెప్పడం కాదు, క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ సిస్టమ్. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్. క్లయింట్ టెస్టింగ్ ప్రాసెస్ విల్ డూ ది UAT. క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ we will do the UAT. సో UAT అంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటే కూడా చెప్తాను మీకు. సో యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ ఇన్ క్వాలిటీ సిస్టమ్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో గోల్డెన్ క్లయింట్లో వర్క్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్. ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఏమైతే కాన్ఫిగరేషన్ చేశారో అవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది UAT. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు, ఆడిటింగ్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. అలాగే UAT చేసే వాళ్ళు అంటే ఎవరు? వీళ్ళు కూడా టెస్టింగ్ పార్ట్నర్సే, అంటే క్లయింట్ సైడ్ నుంచి చేస్తారు. సో టెస్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, అసెట్ పోస్టింగ్, అసెట్ అకౌంటింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఎంట్రీని పోస్ట్ చేయాలి. AS01 అసెట్ క్రియేషన్, తర్వాత అసెట్ పోస్టింగ్,
అసెట్ పోస్టింగ్ F-90 అసెట్ పోస్టింగ్. అసెట్ పర్చేజ్ చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తారు ఇట్లా. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని కూడా టెస్ట్ చేస్తారు. దీన్ని యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. రిపోర్ట్ జనరేషన్, ఆల్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని చేస్తారు. ఎక్కడ చేస్తారు ఇవన్నీ కూడా? ఇక్కడ చేస్తారు. ఓకేనా? అది తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ప్రాజెక్ట్ అనేది సపోర్ట్కి వెళ్ళిపోతుంది, గో లైవ్కి వెళ్ళిపోతుంది. క్లియర్ కదా? సో ఇవి టెస్టింగ్స్ అంటే, ఇవి మేజర్గా ఇవన్నీ ఒకటి టెస్టింగ్స్ అంటే. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్. సో పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకోటి ఉంది ఇక్కడ పాయింట్ చూడండి, ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. మీ కంపెనీలో ఇంప్లిమెంటేషన్ చేయలేదు, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయలేదు, మరి లెగసీలో ఉన్నారు. ఆ తర్వాత ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేశారు. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ది ఎస్ఏపి సిస్టమ్ హౌ ఎండ్ యూజర్ టెస్ట్. మరి ఇక్కడ యాక్చువల్గా ఈ సర్వర్లో ఎవరు వచ్చి చెక్ చేస్తారు? ఇక్కడ ఎండ్ యూజర్స్ ఎవరు వచ్చి టెస్ట్ చేస్తారు? టెస్ట్ చేసే వాళ్ళని క్లయింట్ లెవెల్లో ఎవరు వచ్చి, మీ కంపెనీలో ఎస్ఏపీ లేదు, కొత్తగా ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేశారు, మీకు తెలియదు, మరి ఎండ్ యూజర్స్ ఎవరు వచ్చి టెస్ట్ చేస్తారు అని అడుగుతారు. కాబట్టి అప్పుడు ఏం చెప్పాలంటే చూడండి, కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేశాను అనుకో, క్లయింట్ నెంబర్ 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇక్కడ ఆడిటింగ్ చేస్తారు, వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఆడిటింగ్ అంటే ఏంటి? వీళ్ళు చేసినవి ప్లస్ వీళ్ళు చేసినవి, వీళ్ళిద్దరు చేసి మొత్తం చెక్ చేస్తారు, ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. అంటే ప్రతి ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో 3 లెవెల్స్లో క్లయింట్ 3 కన్సల్టింగ్ కంపెనీస్ అనే ఇన్వాల్వ్ అవుతాయి. పెద్ద పెద్ద కంపెనీలో, చిన్న చిన్న కంపెనీలో అసలు ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోతే దాన్ని మనం ఏం చేయలేం. మేజర్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? 3. ఎందుకంటే ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ మినిమం 80 lakhs నుండి 1 crore మినిమం ఉంటుంది చిన్న చిన్న కంపెనీస్కి అయితే. పెద్ద కంపెనీస్కి అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. మినిమం ₹1 కోటి అనుకుందాం, ₹1 కోటి చిన్న కంపెనీ అయితే. ఓకే, ఒక 8 monthsలో చేసిస్తారు ₹1 కోటి. పెద్ద ప్రాజెక్ట్ అయితే అది అది ఆల్మోస్ట్ 100 crores కూడా ఉండొచ్చు, చెప్పలేము. సో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు 100లో. టెస్టింగ్ 300లో చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ చేసిన ఇంప్లిమెంటేషన్, ఇక్కడ చేసిన టెస్టింగ్, ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేస్తారు, వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. సో మీ కంపెనీలో అసలు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ఇంతకుముందు లెగసీలో ఉన్నారు. సో ఎస్ఏపి వచ్చిన తర్వాత టెస్టింగ్ ఎలా చేస్తారో మీకు తెలియదు కదా, అడిగినప్పుడు ఏం చెప్పాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో లెగసీ సిస్టంలో ఉన్నారు. చూడండి, లెగసీ అంటే ఏంటి? బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ది ఎస్ఏపి సిస్టమ్ హౌ ఎండ్ యూజర్ దే విల్ టెస్ట్. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు? మీ కంపెనీలో ఎస్ఏపి లేదు, లెగసీలో ఉన్నారు. లెగసీ అంటే అదర్ దాన్ ఎస్ఏపి. మరి ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత టెస్టింగ్ ప్రాసెస్ అనేది మీ వాళ్ళు ఎలా చేస్తారంటే అప్పుడు చెప్పాలి. ఎగ్జాంపుల్, మీ కంపెనీ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం, మీ క్లయింట్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఇక్కడ ఏం చేశారు? విప్రో టీం వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు 100లో. విప్రో టీం వాళ్ళు ఏం చేశారు? విప్రో టీం ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, 100లో చేశారు. యాక్సెంచర్ టీం వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్ అంటారు, వీళ్ళని టెస్ట్ చేశారు, 300లో చేశారు. తర్వాత ఇక్కడ చూడండి, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ కదా, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్. తర్వాత టెస్టింగ్ చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. అంటే వీళ్ళు టెస్టింగ్ చేశారు, బట్ వీళ్ళు ఏం చేస్తారు? డెలాయిట్ వాళ్ళు ఏంటి? ఆడిటింగ్ పార్ట్నర్స్. వీళ్ళు ఇంప్లిమెంటేషన్ టెస్ట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ కూడా వీళ్ళు చేసిన టెస్టింగ్ అలాగే వీళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ రెండు చెక్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. అర్థమైంది ఈ పాయింట్ మీకు? మా కంపెనీలో ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేశారు, బట్ టెస్టింగ్ ప్రాసెస్, ఈ ఆడిటింగ్ ప్రాసెస్, ఇదంతా కూడా 3 types ఆఫ్ ది పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పాలి. ఈ పాయింట్ అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి. అర్థమైతే మళ్ళీ చెప్తాను.
అర్థమైంది సార్. అర్థమైంది కదా? మళ్ళీ చెప్తాను, యాజ్ ఫర్ మై సాటిస్ఫాక్షన్. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇంప్లిమెంటేషన్ చేసేవాడు 100లో చేసేవాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. మరి ఇక్కడ 400లో చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఈ ఆడిటింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు 100లో చేసిన ఇంప్లిమెంటేషన్స్, 300లో చేసిన టెస్టింగ్ కరెక్ట్ గా ఉన్నాయా, ఈ రెండు కూడా చెక్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. మరి టెస్టింగ్ ఎలా చేస్తారు? విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. విప్రో వాళ్ళు ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తారు. అంటే బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, తర్వాత ఇంకా ఏమున్నాయి, కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలని ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తారు. ఈ టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని వీళ్ళు టెస్ట్ చేస్తారు. అర్థమైందా? టెస్టింగ్ ఎలా జరుగుతుంది? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి విప్రో వాళ్ళే మనకు ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఇస్తారు. ఆ టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ జరుగుతుంది. వీళ్ళు యాక్సెంచర్ టీం వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ అయింది, స్క్రీన్ షాట్ తీస్తారు. స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. రిజల్ట్ డాక్యుమెంట్ టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. క్లియరా? టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. సో తర్వాత వీళ్ళిద్దరూ చేసిన వర్క్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఆడిటింగ్ టీం వాళ్ళు కూడా చెక్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్ఏపి ప్రాజెక్ట్ లో 3 టైప్స్ ఆఫ్ ది ఆడిటింగ్ కంపెనీస్ అనేవాళ్ళు, కన్సల్టింగ్ కంపెనీస్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు పెద్ద పెద్ద కంపెనీస్ లో. క్లియరా? అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, పాజిటివ్ టెస్టింగ్. పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై పాజిటివ్ టెస్టింగ్? Positive testing means we will give correct inputs. At the time of accounting entry posting, the document want to post without errors. పాజిటివ్ టెస్టింగ్ అంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కరెక్ట్ ఇన్పుట్స్ అనేవి ఇస్తారు. అప్పుడు ఏమవ్వాలి? వితౌట్ ఎర్రర్స్ తోటి ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. పాజిటివ్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ థింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్ట్ జనరేషన్. సో ఇదంతా కూడా పాజిటివ్ టెస్టింగ్. పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we need to enter the correct inputs at the time of accounting entry posting or at the time of vendor master data creation or customer master data creation or GL creation. If we can give the proper inputs, accounting entry want to post without errors. అంటే ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తే కనుక ఎర్రర్స్ ఏం రాకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. దీన్ని ఏమంటారు? పాజిటివ్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్, సో పాజిటివ్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అండ్ పాజిటివ్ టెస్టింగ్ బోత్ ఆర్ సేమ్. తర్వాత నెగిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ యు మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? నెగిటివ్ టెస్టింగ్ అంటే బై ఇంటెన్షనల్లీ, బై లేదు గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్ at the time of accounting entry posting, if we can enter the wrong inputs, system want to show the error message. మీరు బై ఇంటెన్షనల్లీ కావాలనే మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఇక్కడ లేదు, నోట్ చేసుకోండి. బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్ at the time of accounting entry posting, system want to reflect the error message. మీరు కావాలనే రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఎర్రర్ మెసేజ్ రావాలి. మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా ఎంట్రీ పోస్ట్ అవుతుందంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్ కాన్ఫిగరేషన్స్ కాదు అని అర్థం. కాబట్టి కరెక్ట్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు. రాంగ్ ఇన్పుట్స్, కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. మరి రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి? రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ చూపించాలి, చూపించకుండా ఎంట్రీ పోస్ట్ అయిపోతే ఎస్ఏపి సర్వర్ అనేది వర్క్ చేయట్లేదు అని అర్థం, పని చేయట్లేదు అది. మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు, ఎర్రర్ మెసేజ్ అనేది రావాలి. సో దాన్ని ఏమంటారు? నెగిటివ్ టెస్టింగ్. వాట్ ఈస్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఎర్రర్ మెసేజ్ వాంట్ టు రిఫ్లెక్ట్, ఎర్రర్ మెసేజ్ అనేది రావాలి.
అలా వస్తే కనుక మీకు కరెక్ట్గా సిస్టమ్ అనేది పనిచేస్తున్నట్టు. నెగిటివ్ టెస్టింగ్ అంటే రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు. పాజిటివ్ టెస్టింగ్ అంటే కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. అర్థమైందా? తర్వాత టెస్టింగ్ స్క్రిప్ట్. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? డెబిట్ ఎంట్రీ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ ఎంట్రీ ఏమి ఇవ్వాలి, డెబిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి. తర్వాత జిఎల్ క్రియేట్ చేస్తున్నారు, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, వెండర్ క్రియేట్ చేస్తున్నారు, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము, మనము టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఉంటాయి. వాటిని బేస్ గా చేసుకుని మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. మాస్టర్ డేటా అనేది క్రియేట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తారు. వీళ్ళు ప్రిపేర్ చేసిన టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని యాక్సెంచర్ అంటే టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ చేసేది కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ చేయాలంటే, ఎంట్రీ పోస్ట్ చేయాలంటే టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది మ్యాండేటరీ. టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటేనే ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాం? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ ఎలా జరుగుతుంది? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. హూ విల్ ప్రొవైడ్ ది టెస్టింగ్ స్క్రిప్ట్? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. ఓకేనా? టెస్టింగ్ స్క్రిప్ట్. వాట్ యు మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. స్పెసిఫిక్ టీ కోడ్, ఒక ప్రతి టీ కోడ్ కి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆన్ ది డాక్యుమెంట్ ఇంప్లిమెంటేషన్ టీమ్ మెయింటైన్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఏ టీ కోడ్కి ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలనేది ఇంప్లిమెంటేషన్ టీం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్ ఆన్ ది డాక్యుమెంట్ ఇంప్లిమెంటేషన్ టీమ్ మెయింటైన్డ్. ఈ ఇంప్లిమెంటేషన్ టీం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాట్ టీ కోడ్ వాంట్ టు టెస్ట్, వాట్ ఇన్పుట్స్ వాంట్ టు టెస్ట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి టీ కోడ్ టెస్ట్ చేయాలి, అవన్నీ కూడా టెస్టింగ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ లో మెయింటైన్ చేస్తారు. మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ ఎంట్రీ ఏంటి, క్రెడిట్ ఎంట్రీ ఏంటో తెలియాలి. తెలిస్తేనే కదా పోస్ట్ చేసేది. అట్లా. తర్వాత చూడండి, వాట్ వీ వాంట్ టు టెస్ట్. ఏమేమి టెస్ట్ చేస్తాము? విచ్ ఇన్పుట్స్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. మీరు ఏమేమి ఇన్పుట్స్ ఉపయోగిస్తారు? విచ్ డిస్క్రిప్షన్ వాంట్ టు యూజ్, ఏ డిస్క్రిప్షన్ ఉపయోగించాలి. దిస్ టైప్ ఆఫ్ డీటెయిల్స్ మెయింటైన్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్, వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ యూ వాంట్ టు ఎంటర్. At the time of GL master creation, what are the inputs you want to enter. సో ఇవన్నీ కూడా మనము టెస్టింగ్ స్క్రిప్ట్ లో మెయింటైన్ చేస్తాము. విచ్ టీ కోడ్ వాంట్ టు యూజ్ ఫర్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్. ఏ ట్రాన్సాక్షన్ ఏ టీ కోడ్ వాడాలి? FB50 ఉపయోగిస్తాం కాదు, ఏదో కస్టమైజ్ టీ కోడ్ ఉంది, దానికి ఏం వాడాలి, అది కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ లో. బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ వీ విల్ డూ ఆల్ టైప్స్ ఆఫ్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్ట్ చేస్తాం, అంటే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఓకేనా? తర్వాత చూడండి, టెస్ట్ కేసెస్. వాట్ యు మీన్ బై టెస్ట్ కేసెస్? మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ అయిందా లేదా స్క్రీన్ షాట్ తీసేసి టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. దిస్ టెస్ట్ కేస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఆ ఎంట్రీ అనేది ప్రాపర్గా పోస్ట్ అయిందా లేదా అనేది స్క్రీన్ షాట్ తీసుకుంటారు. స్క్రీన్ షాట్ తీసి ఎక్కడ యాడ్ చేస్తారు? టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. దాని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేసే డాక్యుమెంట్ ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. తర్వాత చూడండి, క్లయింట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మర్చిపోకండి. క్లయింట్ ఇంటర్వ్యూ లెవెల్లో అడుగుతారు. మీరు యాడ్ చేశారంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం. విచ్ టికెటింగ్ టూల్ యూఆర్ యూజింగ్. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో టికెట్స్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్ కి టికెటింగ్ టూల్స్ ఏం వాడతారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడతారు, మీకు తెలుసు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడతారు. మరి టెస్టింగ్ టెస్టింగ్ కూడా టికెటింగ్ టూల్స్ ఉన్నాయి. టెస్టింగ్, విచ్ టెస్టింగ్ టూల్ యు ఆర్ యూజింగ్ అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి టెస్టింగ్ టూల్ ఈజ్ నథింగ్ బట్ HPALM.
HPQCALM. It is called testing tools. Here we need to upload the result document screenshot. Testing tools లో రిజల్ట్ డాక్యుమెంట్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసి పోస్ట్ అయిందా లేదా, ఎర్రర్ ఫామ్ అయిందా అనేది స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అంటే ఏంటి? HPALM, HPQCALM ఇవన్నీ వస్తాయి అన్నమాట. రిజల్ట్ డాక్యుమెంట్ స్క్రీన్ షాట్ ని HPALM వాటిలో అప్లోడ్ చేస్తారు. HPALM అంటే హ్యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఈ రెండు ఒకటే. HPALM, HPQCALM బోత్ ఆర్ సేమ్. రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. మరి ఎర్రర్ ఫామ్ అయింది. ఎర్రర్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ లేదు, ఆ పాయింట్ లేదు, చెప్తున్నాను. ఇంకొక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఎర్రర్ ఫామ్ అయింది. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందని చెప్పే పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనోజ్, సందీప్, సార్ అర్థమవుతుంది సార్. శ్రీలక్ష్మి గారు, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. చాలా మీకు ఒక విషయం చెప్తానండి. మన ట్రైనింగ్ లో కోర్స్తో పాటు కోర్స్ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రాజెక్ట్ క్లాసెస్ అని నేర్చుకుంటారు. ఆ ప్రాజెక్ట్ క్లాసెస్ కూడా 15 క్లాసెస్ ఉన్నాయండి. మీకు బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, టెస్టింగ్ ప్రాజెక్ట్, ఇంకా కొన్ని చెప్తున్నాను. అవన్నీ ఏంటి? ప్రాజెక్ట్ క్లాసెస్ అంటారు. మళ్ళీ ఎస్ఐపి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 20,000 పే చేసి ప్రాజెక్ట్ క్లాసెస్ నేర్చుకుంటారు. అవి కూడా యాడ్ చేసి చెప్తున్నాను మీకు ఒకేసారి. మళ్ళీ ఇంకెక్కడ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు నేర్చుకోవడానికి. ఓకేనా? సరే చూడండి. సో ఎంట్రీ పోస్ట్ చేశారు, ఎర్రర్ ఫామ్ అయింది. మీరు ఏం చేశారు? ఆ డాక్యుమెంట్ తీసుకెళ్లి రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేశారు. ఓకేనా? టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? వీడు విప్రో వాడు ఇంప్లిమెంటేషన్ చేశాడు కాబట్టి విప్రో వాడు ఏం చేస్తాడు? చెక్ చేసి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ కాన్ఫిగరేషన్ చేస్తాడు. చేసిన తర్వాత ఏమవుతుంది? దాన్ని ఏమంటారు? చేసిన తర్వాత దాన్ని ఏమవుతుంది? దాన్ని ఏమంటారు? వాడు ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. అంటే ఏంటి? డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. మేము ఎక్కడ తప్పు చేసాం, మీకు ఎర్రర్ ఫామ్ అయింది, ఎందువల్ల ఫామ్ అయింది? మేము ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది రాంగ్ చేసాము. దాన్ని ఏమంటారు? డిఫెక్ట్ డాక్యుమెంట్. అర్థమైందా? డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. తప్పు చేసాం, ఎక్కడ తప్పు జరిగింది, ఎందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది అనేది కూడా వాళ్ళు మనకి కన్ఫర్మేషన్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ డిఫెక్ట్ డాక్యుమెంట్. అది ఇవన్నీ చదవండి, 1కి 10 సార్లు చదవండి, చాలా ఇంపార్టెంట్. నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవడం కాదు, నేనే నోట్స్ రాసి ఇస్తున్నాను మీకు. ఎందువల్ల చాలా మంది కోర్స్ నేర్చుకుంటారు, తర్వాత ప్రిపేర్ అవ్వరు. ఆ మెటీరియల్ అంతా ఎవరు చదువుతాడు, ఎవరికైనా వస్తాం అనుకుంటారు. అందువల్ల నేనే మీరు చేయాల్సిన వర్క్ కూడా నేనే చేస్తున్నాను. డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవడం, చదువుకోవడం, ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తున్నాను. మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమంటారు, నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తున్నాను. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. క్లియర్ కదా? టుమారో ఆన్వర్డ్స్ we will start the input GST and output GST. క్లియరా? ఓకేనా? ఓకే సార్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.